బాగా గర్జించగలుగుతావు, నాలాగా పళ్ళున్నాయి అనుకుంటే అది గర్జించి చూపిస్తే అప్పుడు ఈ పిల్ల పోయి అక్కడ గర్జిస్తే అన్ని పరిగెత్తుతాయి. అప్పుడు దీని వీరత్వం తెలిసింది. మన బ్లడ్ ఎవరిదో తెలుసా, మన రక్తం ఎవరిదో తెలుసా, హీనులదు దీనులదు కాదు, ఎవరం మనమెవరం త్యాగ ధనుల వారసులం, వేద భూమి నా దేశం, దైవ భూమి నా దేశం, యోగ భూమి నా దేశం, ధర్మ భూమి నా దేశం. చూడండి, వేదాలు ఉన్నాయి ఇక్కడ, శాస్త్రాలు, 18 పురాణాలు, ఉపనిషత్తులు, అవురు భగవంతుడే దశావతారాలుగా నడిచినటువంటి పుణ్యభూమి, సాక్షాత్తు కైలాసవాసుడే 12 జ్యోతిర్లింగాలుగా, సాక్షాత్తు ఆ జగన్మాతని 108 పీఠాలుగా వెలిసినటువంటి, 18 శక్తి పీఠాలుగా వెలిసినటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఏకైక దేశం నా భారతదేశం. మరి ఇంత గొప్ప దేశంలో మనం జన్మించి మన దైవాన్ని, మన ధర్మాన్ని మరిస్తే మన న్యాయమా? చూడండి, ఎంత గొప్ప దేశంలో జన్మించడం. ఎక్కడైనా రాముడు అక్కడ పోయి బయట దేశంలో తిరిగిండా? పోయి కృష్ణుడు తిరిగి వచ్చిండా? మరి ఎంత గొప్ప దేశం మనది ఇక్కడ పుట్టినామంటే. మరి మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన విచారం, మన ఆచారం. అప్పుడు అడిగే మనుషులు ఉండేవాళ్ళండి, వాళ్ళకు అక్కడ బట్టల దుకాణం లేకుండే. అప్పుడు అడవిలా బట్టల దుకాణం లేకుండే. వాళ్ళు ఏం కట్టుకున్నారు ఆడవాళ్ళు? ఇక్కడ చాటుగా నారలు కానీ ఆకుల అలములు కట్టుకున్నారు, ఇక్కడ కూడా కట్టుకున్నారు. మగవాళ్ళు అయితే ఇక్కడ కట్టుకున్నారు. కానీ ఈరోజు డబ్బు ఉంది, పెద్ద పెద్ద కంపెనీల బట్టల కంపెనీలు, షాపులు అన్ని అడుగడుగున ఉన్నాయి, దుకాణాలు. అయినప్పటికీ ఈరోజు సినిమాలలో ఆడవాళ్ళంతా ఒళ్ళంతా ఓపెన్ ఉంచుతున్నారంటే అసలు అడవి మనుషులు వాళ్ళ వీళ్ళ? మరి ఈ అడవి మనుషులను చూసే వాళ్ళు ఏమంటారు? అడ్డమైన సంస్కారమైన సినిమాలు, సంస్కారహీనంగా ఉన్న సినిమాలను చూస్తే వీళ్ళనేమనాలా? ఇంకా ఇక నేను చెప్పలేనండి. మరి పనికిరాని చెత్త సినిమా చూడకండి, పిల్లలకు చూపించకండి. నేను చెప్పేది తప్ప కరెక్టా? మరి అలాంటప్పుడు మనము మన ధర్మం, మన జ్ఞానం, వేదం, శాస్త్రం ఎంత గొప్పది చూడండి. మరి చిన్నగా ఒకే ఒక విషయం చెప్తా. వేదంలో ఏముంది అని అంటే సూర్యుని నమస్కారం చేయని చెప్పింది ఋగ్వేదంలో కూడా. మరి ఆ సూర్యుని నమస్కారం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఎప్పుడైతే సూర్య నమస్కారం చేస్తావో అప్పుడు అస్సలు నీ అంత అదృష్టవంతులు లేడండి. ఎవరు పొద్దున్నే సూర్యుని కంటే ముందే ఉదయమే లేచి స్నానం చేసుకుని సూర్యుని నమస్కారం చేసుకున్నా, లేదంటే కనీసం సూర్యుని నమస్కారం చేసుకుంటే ఉదయమే, వాళ్లకు అష్ట ఐశ్వర్యాలు, భోగ భాగ్యాలు, ఆనందం, ఐశ్వర్యం అన్నీ లభిస్తాయండి. ఆయనకు జీవితంలో ఏది లోటు ఉండదు. దాంతో పాటు కంటి జబ్బులు పోతాయి, పంటి జబ్బులు పోతాయి, గుండె జబ్బులు పోతాయి, ఎముకల బలహీనత పోతుంది, శరీరంలో చాలా పోతాయి, మళ్ళీ డి విటామిన్ లభిస్తుంది. ఇంత ఫ్రీగా లభిస్తున్నది మీకు డబ్బులు పెట్టకుండా. కానీ 8 దాకా అంటే సూర్యుడి ఆశీర్వాదం దొరుకుతుందా? దొరకదండి. కాబట్టి మన ధర్మాన్ని మనం ఆచరిద్దాం, మన సంస్కృతి మనం ఆచరిద్దాం. హిందూ సమ్మేళనం మనం అందరం కలవడానికి ఇదే. మా ధర్మం ఏంటంటే ముందు మన ధర్మాన్ని ఆచరిస్తూ తర్వాత మన ధర్మాన్ని కాపాడుకోవాలంటే పిల్లలకు శాఖకు పంపించండి. సనాతన ధర్మం అంటే ఏందో చెప్పండి. మన యోగులు, ఋషులు, మునులు, సత్య అనసూయ గురించి పిల్లలకు చెప్పండి, సత్య సావిత్రి గురించి చెప్పండి. వాళ్ళు మంచి సంస్కారంలో, సూర్యుని కూడా ఆగు అంటే ఆగిపోయింది అనసూయ మాట. సుకన్య తెలుసా? సుకన్య ఒక మహాభక్తురాలు. ఆమె భర్త శాపగ్రస్తుడై తంతుంటాడు, కుష్టి వ్యాధి వచ్చి. చివరికి ఆమె బుట్టులో పెట్టుకొని వెళ్తూ ఉంటే కాళ్ళు ఆడిస్తుంటే ఒక ఋషికి తాకితే ఆ ఋషి అంటాడు, అరే నీవు రేపు సూర్యుడు ఉదయించకంటే ముందే మరణిస్తామని శాపం పెడితే ఆ సుకన్య అంటది, ఓ మహాత్మా క్షమించండి అని, నేను పతివ్రత శిరోమణినైతే ఆ సూర్యుడే ఉదయించకుండా ఉండుగాక అంటే. సూర్యుడు రాడు, దేవతలందరూ ఆశ్చర్యపోతారు, దేవతలందరూ ఆశ్చర్యపోతారు. చివరికి మళ్ళీ దేవతలందరూ సత్య అనసూయ మాత దగ్గరికి వస్తే ఆ అనసూయ మాత సుకన్యకు పిలిపించుకొని, అమ్మా తల్లి సూర్యుని ఉదయించమని చెప్పు తల్లి, నువ్వేం చింతించకంటే మా ఆయన మరణిస్తాడు కదా. ఆమె తన్నిన, కొట్టిన, ఊంసిన, కుష్టి వ్యాధితో ఉన్న ముట్టకని అందరన్నా ఆమె సేవ చేస్తూ ఉంటది. మరి ఆ మహాశక్తి లభించింది భర్త సేవ చేసినందుకు, ధర్మంగా ఉన్నందుకు. పర పురుషుని యొక్క చూపు కూడా ఆమె చూడదు, మనసు కూడా బయట ప్రపంచంలో పెట్టక భర్త సేవ దైవ చింతనలో ఉంటుంది. అందుకోసం ఆమె లోపల మహాశక్తి లభించింది. ఆడవాళ్లకు
ఒక యోగి 100 సంవత్సరాలు తపస్సు చేస్తే ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి భర్త సేవలో ఉంటే అవరు ధర్మంగా జీవిస్తే చాలు మీ ఆడవాళ్ళకు బాగా శక్తి లభిస్తుంది. అంత శక్తి భాగ్యం మీకే ఉంది, మగవాళ్ళకు లేదని. ఒక్క ఋషి 100 సంవత్సరాలు తపస్సు చేస్తే ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి మీలో ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీరు ఆ శక్తిని ఎప్పుడు కోల్పోతుంటారంటే ఎవరైతే చెడు మార్గంలో వెళ్తుంటారో, చెడు ఆలోచనలు చేస్తుంటారో, భర్త సేవ చెయ్యరో, భర్తను గౌరవించరో అప్పుడు వెళ్ళిపోతుంటారు. కానీ ఆ సుకన్యకు చెప్తుంది, లేదు ఆ సూర్యుడిని ఉదయించమని చెప్పు అనంటే ఉదయించమని చెప్తే అప్పుడు ఈయన మరణిస్తాడు. అప్పుడు అమ్మ తల్లి నా భర్త నాకు కావాలంటే ఆ అనసూయ మాత అంటది, నేను పతివ్రత శిరోమణినైతే ఈయన మాట్లాడుగాక అంటది. దెబ్బకి ఆయన లేస్తాడు. ఎంత శక్తి చూడండి మన దాంట్లో. మరి ఇంత శక్తి ఎందుకు కోల్పోతున్నారు అంటే ఆవు పాలు తాగే వాళ్ళను గేదె పాలకు అలవాటు చేశారు బ్రిటిష్ వాళ్ళు. ఈ సనాతన ధర్మాన్ని చిన్నాభిన్నం చేయాలంటే ఏం చేయాలని గేదె పాలను అలవాటు చేశారు. అదే ఆవు పాలు తాగితే మహాజ్ఞానవంతులు అవుతారు. ఆవు నెయ్యితో జ్యోతిని వెలిగిస్తే కొన్ని టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది, రోగమే ఉండదు. కాబట్టి ఆవుని కనీసం ఒక్కోరైనా ఆవు ఉన్నదా? లేదు స్వామి అంటే పేదవాళ్లకు బీద వాళ్ళకు ఎవరన్నా ఒక ఆవుని దానం చేసిర్రా? డబ్బు బాగుందండి, ఒక ఆవుని కొనిస్తే తప్పేముంది? ఒక రైతుకు ఆవుని గోమాత సేవ చేయాలా అని మనం 100 సార్లు సభలలో చెప్పుకుంటాం. కానీ ఒక్కడు కూడా గోమాతను దానం చేయలేదు బీద రైతుకు. మరి ఎట్లా గోమాత పెరుగుతుందండి? ఆలోచించండి. అదే విధంగా ధర్మం పెరగాలంటే కనీసం ఒక్కరు నేను చెప్తున్నా, భగవద్గీత మీరు కొనుక్కున్న తర్వాత ఒక 10 మందికి మీరు భగవద్గీతని ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి ఇచ్చిరండి, ఆటోమేటిక్ మన ధర్మం పెరుగుతుంటే నన్ను అడగండి. ఖచ్చితంగా ఇది మనం పాటించాలా, మన ధర్మాన్ని మనం రక్షణ చేసుకోవాలా. సరే, వార్తలంతా అయిపోయిన తర్వాత ఏముంటాయి? నాది కూడా సమయం అయిపోయింది, కరెక్ట్ అరగంట అవుతుంది నేను మాట్లాడు. ఇంకొక 2 minutesలో ముగించేస్తా. ఇంకా 2 నిమిషాలు చెప్పాలా? మీరు చెప్పు అంటేనే చెప్తా. అయితే మన ఇంటి పైన కాషాయం జెండా ఉండాలి, నెంబర్ 1. రెండవది, మన ఇంట్లో జ్యోతి ఉండాలా, మన ఇంట్లో భగవద్గీత ఉండాలి. తర్వాత మూడవది, ఫస్ట్ దర్గాలకు వెళ్ళడం అనేది మానేయండి. స్వామి మేము కందూరి చేస్తున్నాము అనకండి. ఎందుకంటే 1500 సంవత్సరాలు అవుతుంది ఇస్లాం మతం వచ్చి, 2000 సంవత్సరాలు అవుతుంది క్రైస్తవ మతం వచ్చి. అంతకుముందు లేదు. అదే మన శ్రీశైలం ముందర ఉన్న ధ్వజస్తంభమే 5000 సంవత్సరాల పూర్వం. మన ధ్వజస్తంభంకున్న చరిత్ర లేదండి వాళ్ళకి. మరి మీరు ఎక్కడి నుంచి వచ్చిందంటే మీరు మొక్కే ఆచారం. ఇప్పటికి కూడా వాడు రోడ్డు కొంట దస్తేస్తాడు, అక్కడ మళ్ళీ దర్గాను కడుతుంటాడు. మీ దేవాలయాల పక్కనే దర్గాలు కడుతున్నాడు, అక్కడ శక్తిపీఠాల దగ్గర దర్గాలు కడుతున్నాడు. మరి మీరు కళ్ళు తెరుస్తారు. మరి కందూరి చేసే సిస్టమ్ ఎక్కడికి వచ్చిందండి? ఇస్లాం మతంలో కూడా లేదండి. యూట్యూబ్ లో కొట్టండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కందూరు కానీ దర్గాలకు మొక్కడం కానీ ఇస్లాం ధర్మంలో వాళ్ళు చెయ్యొచ్చారంటే వాళ్ళు మొక్కేది లేదు. ఆ దర్గాలకు వాళ్ళు మొక్కరు. వాళ్ళు మొక్కనప్పుడు నీకేం కర్మ? నీకెవరు చెప్పారు మొక్కమని? మరి ఆ దర్గా ఎవరిది? శవాన్ని మొక్కకండి, శివుణ్ణి మొక్కండి. శవాలని కాదు, శివుణ్ణి మొక్కండి. మరి అది ఎవరిది అంటే ఒక 100 మంది హిందువులను చంపిన వాడికి అలా గొప్ప ప్రెస్టేజ్ గా సమాధులు కట్టిన దర్గానే అది. మరి నీ హిందువులని, నీ వాళ్ళని, రొమ్ములు కోల్చిన వాళ్ళని, హత్య ప్రయత్నాలు చేసిన వాళ్ళని, మగవారిని ఆడవారిని నానా హింసలు చేసి చంపిన వాళ్ళ దర్గాలను మీకు మొక్కే కర్మ ఎందుకు? మొక్కుతారా? కందూరు చేస్తారా? ఒకడొచ్చే మా ఇంటి దేవుడు అదే అని ఎక్కడరా సిగ్గులేని విధవా అని చెప్పినాను. నీకెక్కడికి దేవుడు? మన దేవుడు ఎవరు? రాముడు. మన దేవుడు ఎవరు? శివుడు. మన దేవుడు ఎవరు? కృష్ణుడు. మరి ఇవెక్కడికే చచ్చినాయి? నువ్వు అక్కడ పోయి మొక్కినవా? ఆ దరిద్రము, ఆ పాపం నీకు కూడా వస్తుంది. 100 మందిని చెప్పిన పాపం ఏదైతుందో ఆ పాపంలో నువ్వు కూడా పాలు పంచుకున్నట్టే. ఎందుకంటే వాడి పోయి మొక్కుతున్నావు కదా, కొబ్బరికాయ కొడుతున్నావు కదా. ఇది ఎక్కడి సంస్కారం అండి? నాకు అర్థం కాదు. అక్కడ మొక్కే ఆచారం అనేది కాదు. ఇంకొకరు చాలా మంది రాజకీయ నాయకులు ఉంటే ఏం ఫిగర్ లేదు, మనోళ్ళు పుణ్యాత్ములు టోపీ పెట్టుకుని మరీ అని ఉంచింది పోయి తింటున్నారు. ఎప్పుడు? పండుగకు. వాళ్ళ పండుగకు మనం పిలిచారు కదా. ఏం పండుగ అండి?
పోయి తిన్నారు ఎవరన్నా? తిన్నవాళ్ళు ఉంటే చేతులు లేవట్టండి. సపోర్ట్ కొట్టండి ఇప్పుడు గట్టిగా. ఎందుకో చెప్తా, ఎవరు పోయి తినలేరు కాబట్టి. ఇంకోసారి కొట్టండి, ఇది కావాలా? ఎందుకు? ఎవరు తినలేరు కాబట్టి. మరి తింటేంలా ప్రాబ్లం స్వామి అని అంటే ఏం ప్రాబ్లం లేదండి, హలాల్ అని చెప్పి తూ అని మూస్తున్నారు. అర్థమైనా? ఇక పండ్లు కూడా కొట్టమంటే మీ ఇష్టం అండి, మీ కర్మ. వాడు ఏం చేస్తున్నాడు తూ అని ఇట్లా నాకుంటా ఇట్లా పెడుతున్నాడు, పండ్లని ఊముస్తున్నాడు. అవసరమైతే చాటుకు మూత్రం పోసి అది తీసుకొచ్చి చల్లిన వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయండి. పక్కకు పోయి మూత్రం పోసి ఆ పండ్ల మీద చల్లుతున్నాడు, ఇంజక్షన్లు ఇస్తున్నాడు. మొన్న జాంకాయలది వార్తల్లో వచ్చింది, టీవీలో వచ్చింది, వాట్సాప్ లో వచ్చింది, చూసిరా? జాంకాయలకి ఇంజక్షన్లు ఇస్తే ఎవరైతే తిన్నారో వాళ్ళు 100 రోజుల లోపల కొద్ది కొద్దిగా విషం ఎక్కి చనిపోతారు. రెండవది, స్త్రీలకు గర్భసంచి పోతుంది, మగవాళ్ళకు మొగతనం పోతుంది. వాళ్ళ దగ్గర జ్యూసు తాగినా డేంజరే. మన హిందువుల దగ్గర తప్ప ఎవరి దగ్గర ముట్టకండి. ఎందుకోసం అంటే చాప కింద నీరులాగా చాలా మోసం జరుగుతున్నది. హిందూ సమాజాన్ని నాశనం చేయడానికి వాళ్ళు కంకణం కట్టుకొని ఎక్కడెక్కడ అడుగులో కూడా హవా జిహాద్. పోయి నువ్వు గాలి కొట్టుకుంటావా? కార్ల 35 పోయి 55, 60, 70 పెడుతున్నాడు. చూడండి, చాలా మోసం జరుగుతుంది. అమాయకులు చిన్న రాయికిచ్చిన డన్నుమని టైరు వేలి గుంతలో పడి చనిపోతున్నారు. చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. మరి చాలా మంది ఆడవాళ్లకు గర్భసంచులు ఫెయిల్ అయిపోయి పిల్లలు కావడం లేదు. ఎంతమంది బాధపడుతున్నారు ఆలోచించండి. మరి నా సమాజాన్ని, నా ధర్మాన్ని కాపాడుకోవాలంటే మీరు ఎంతవరకు వాళ్ళ దగ్గర ఎవరైతే వస్తువులు కొనకుండా ఉంటారో అప్పుడే మన ధర్మం కాపాడబడుతుంది. ఎప్పుడైతే నువ్వు వాళ్ళ దగ్గర వాడు బిచ్చానికి వస్తే పొగేసుకుంటూ వస్తే వాడికి 10 రూపాయలు రూపాయి వేసావా, నిన్ను చంపడానికి నీ రూపాయి నువ్వు వేసుకున్నావని అర్థం చేసుకో. ఎందుకోసమో తెలుసా? చాలా మత్తులు పెట్టి అందులో ఉన్న గల్లల పైసలు ఎత్తుకపోతున్నారు, చంపేస్తున్నారు. మళ్ళా అవి ఏ సంస్థకో పోయి వాళ్ళు గన్నులు అన్ని తెచ్చుకుంటా వాళ్ళు దాడులు చేస్తున్నారు. చాలా డేంజర్ గా నడుస్తున్నది. కాబట్టి మీరందరూ కూడా వాళ్ళ స్నేహం కూడా చేయకండి, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ. స్నేహం చేస్తే ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచుకోండి, ఇంటి దగ్గర దాకా రానియకండి. ఎందుకంటే ఇంటి దగ్గర దాకా వచ్చినా చాలా ఇంటికే ప్రమాదం అండి. కాబట్టి ఇక పూలు పళ్ళు అయితే తెచ్చుకోకండి. ఎందుకంటే మొన్ననే ఆయన మాల భక్తిలో ఉన్నాడు, ఆయన స్నానం చేసి సన్నిధానం పోతాడు. ఎవరిని ముట్టనియాడు. మాలేసుకుంటే ముట్టనిస్తారా? సన్నిధానంలో పోయేటప్పుడు ముట్టరు కదా స్నానం చేసి. మరి వాడు వారం రోజులు స్నానం చేయక సెంటు కొట్టుకుంటా పూల మీద ఇట్లా అనుకుంటా ఆ పువ్వులు అమ్ముతే దేవుడికి పెట్టడం నీకు అవసరమా? ఆలోచించు. నువ్వు ఇంట్లో మడి మీద ఉంటావు, ఆడు రోజు స్నానం చేయని వాళ్ళ దగ్గర పోయి పెడతావు. నీ ఇంటి దగ్గర ఉన్న పూలు పెట్టు కదా, లేదా మన హిందువుల దగ్గర ఉన్న షాపులలో పోయి కొను కదా, లేదంటే ఒక బీదాయిలకు ఒక షాపు పెట్టి కదా, పళ్ళ షాపు పెట్టి, పూల షాపు పెట్టి. ఈ ధర్మంగా మనం వెళ్దాం, ఈ సిస్టంగా మనం వెళ్దాం, మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. భారత్ మాతాకి, గో మాతాకి, హర్ 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 హర్. అదే విధంగా ప్రతి ఒక్కరూ ఒక 15 నిమిషాలు మెడిటేషన్ చేయండి, ధ్యానం. సరేనా? సరే, అక్కడి నుంచి అందరికీ జై మాదేవ్, జై శ్రీరామ్. నేను జై మాదేవ్ అంటే మీరు గట్టిగా జై జై మాదేవ్ అనండి. ఎవరు కూడా గడబడేయదు. మాకు ఇంకొకరి ఆడ దూరం వెళ్ళాలి, దాదాపు 7 గంటల ప్రయాణం మాకు. మళ్ళీ